మనకి మార్కెట్లో కూరగాయల మార్కెట్లో రకరకాల కూరగాయలు మనకు లభిస్తున్నా చాలామంది ఆసక్తి చూపని ఒక విలువైన కూరగాయ ఉంది. దాని పేరు గోరు చిక్కుడు. ఆంగ్లంలో క్లస్టర్ బీన్ అంటారు. దీన్ని రాయలసీమ ప్రాంతంలో మట్టికాయ అంటారు. దీన్ని మహిళలు కూడా ఎక్కువగా కొనడానికి వండటానికి అంత ఇష్టపడరు. ఎందుకంటే దాన్ని ఉడకబెట్టిన తర్వాత రెండు పక్కల ఈనెలు తీయాలి, లేనిపోయిన చాకిరి బోల్డ్ చాకిరి చేయాలని చెప్పి అంత ఆసక్తి చూపించరు. ఈ గోరు చిక్కుడులో విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B5 ప్యాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ కే సమృద్ధిగా ఉన్నాయి. ఇక ఖనిజ లవణాలకు వస్తే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ విరివిగా ఈ గోరు చిక్కుడుకాయలు ఉంటాయి. గోరు చిక్కుడు వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వాటిలో ముఖ్యమైనది, కీలకమైనది, క్రియాశీలకమైనది ప్రథమంగా షుగర్ వ్యాధి. దీన్నే డయాబెటీస్ అంటారు, దీన్నే మధుమేహ వ్యాధి అని కూడా అంటారు. అలాంటి వారు గోరు చిక్కుడు వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. షుగర్ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరూ మీ వద్ద గ్లూకోమీటర్ అనే పరికరము తప్పనిసరిగా ఉండాలి. దీనివల్ల ఏమి తినకముందు రక్తంలో షుగర్ ఎంత, తిన్న తర్వాత షుగర్ ఎంత అంచనా మనంతగా మనం వేసుకోవచ్చు. ఖరీదు ఎంతో ఉండదు, 1000 రూపాయల లోపు ఉంటుంది. అయితే ఇదేం గొప్ప బ్రహ్మ విజయం కాదు ఈ గ్లూకోమీటర్ పరికరాన్ని వినియోగించడం. నిరక్షరాస్యులు, వేలుముద్ర వారు, అందరూ గ్రామీణ వాసులు కూడా దీన్ని సులువుగా సునాయాసంగా వాడటం తెలుసుకోవచ్చు. సెల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ కూడా వాడచ్చు. కనుక షుగర్ ఉందంటే గ్లూకోమీటర్ మీరు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఈ తినకముందు తిన్న తర్వాత షుగర్ చూస్తే ఆ రోజున నియంత్రణ ఎలా ఉందో తెలుస్తుంది, కానీ గత 3 నెలలుగా నియంత్రణ ఎలా ఉన్నదో తెలవదు. గత 3 నెలలుగా షుగర్ నియంత్రణ యొక్క ఎలా ఉన్నది పరిస్థితి అర్థం చేసుకోవడానికి ఒక రక్త పరీక్ష ఉంది. ఇది ల్యాబొరేటరీకి వెళ్ళి రక్తం ఇచ్చి చేయించుకోవాలి. దాని పేరు HbA1c, గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్. ఇది 7 కానీ 7 కంటే తక్కువ ఉంటే మీ షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా ఉంది. 9, 10, 11 అంటే మీరు మందులు వాడటం లేదు, ఆహార నియమాలు పాటించడం లేదు, వ్యాయామం చేయట్లేదు. అలాంటి వారికి చాలా కష్టాలు పొంచి ఉంటాయి. కంటి చూపు మందగించడమో, హార్ట్ అటాక్ రావటమో, పక్షవాతం రావటమో, కాళ్ళకు రక్త సరఫరా తగ్గి కాళ్ళ మీద పుండ్లు రావటమో ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అందువల్ల ముందు జాగ్రత్తగా మనం షుగర్ నియంత్రణ ఏ మేరకు జరుగుతున్నదని HbA1c పరీక్ష ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా చేయించుకోవాలి. 2, ఈ గోరుచిక్కుడు వాడితే బరువు తగ్గుతారు. బరువు అధికంగా ఉన్న స్థూల కాయస్థులు మనం తప్పనిసరిగా మన మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? రక్తంలో T3, T4, TSHని పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభించగానే బరువు తగ్గుతారు. థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు మనం ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదిస్తే వారి సలహా మేరకు థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడాలి. ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావాలంటే దానికి కావలసిన ముడి సరుకు అయోడిన్. మనం ఇంట్లో వాడే మెత్తటి ఉప్పు, టేబుల్ సాల్ట్లో తప్పనిసరిగా అయోడిన్ ఉండాలి. కానీ దాంట్లో అయోడిన్ ఉన్నట్టు రాస్తారు, కానీ ఉందో లేదో మనకు తెలియదు. అందుకోసం నమ్మశక్యమైన అయోడిన్ కలిగిన ఉప్పు బ్రాండ్లు టాటా అయోడైజ్డ్ సాల్ట్, అన్నపూర్ణ అయోడైజ్డ్ సాల్ట్ వాడటం మంచిది. థైరాయిడ్ ప్రారంభించగానే బరువు ఆటోమేటిక్గా తగ్గిపోతారు. ఈ గోరుచిక్కుడు వాడితే క్రమంగా మీ బరువుని తగ్గించే గుణం ఉంటుంది. ఇక 3,
రక్తంలో చెడు కొలెస్ట్రాల్, దీన్నే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు, దీన్నే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. దీని పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. ఈ మధ్యకాలంలో గుండెపోట్లు మధ్య వయసు వారికి, యుక్త వయసు వారికి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్ 2వ వేవ్లో ఆక్సిజన్ పడిపోయి హాస్పిటల్లో చేరిన వారికి కోవిడ్ వల్ల రక్తం చిక్కబడి గుండెపోటు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. గుండెపోటు, హార్ట్ అటాక్ని ముందుగానే పసిగట్టాలంటే 3 పరీక్షలు ఉన్నాయి. 1 ఈసీజీ, 2 గుండెకు స్కానింగ్, దీన్నే 2D ఎకో పరీక్ష అంటారు. 3వది టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్. ఒక బెల్ట్ మీద నడిపిస్తారు, తర్వాత బెల్ట్ మీద పరిగెత్తిస్తారు. ఈ 3 పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందస్తుగానే గుండెపోటు వస్తుందా రాదా అని పసిగట్టచ్చు. అలాగే రక్తపోటు, బీపీ ఉన్నవారు గోరుచిక్కుడు వినియోగం వల్ల రక్తపోటు స్థిరీకరించబడుతుంది. 4 జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠరరసం, క్రోమరసం, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది. పొట్టలో మంటలు, తేపులు, పొట్టలో గుడగుడలు, గ్యాస్ ట్రబుల్, వాసనతో కూడిన అపానవాయువు అధికంగా వెళ్ళటం లాంటి సమస్యలను కూడా చెక్ పెడుతుంది. పుల్లటి తేపులు వచ్చేవారు ఇది వాడుతుంటే ఇక పుల్లటి తేపులు రావు. ఇక 5 రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశాన్ని నిరోధిస్తుంది. అంటువ్యాధులైన గ్యాస్ట్రోఎంట్రైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు. వీటన్నిటినీ రాకుండా చేస్తుంది. ఇక 6 షుగర్ వ్యాధి ఉన్నవారికి శరీరం మీద ఎక్కడ పుండు పడినా త్వరగా మానదు. సాధారణంగా 7 రోజుల్లో మానవలసిన పుండు మానటం లేదంటే మీకు వెంటనే అనుమానం రావాలి. అమ్మో ఇన్ని రోజులు అయిపోయింది, 10 రోజులు 15 రోజులైన పుండు ఇలాగే ఉంది, మానలేదంటే మీరు రక్తంలో షుగర్ పరీక్ష చేయించుకుంటే మీకు షుగర్ వ్యాధి బయటపడుతుంది. అలాంటి పుండు మానని పుండు ఉన్నవారు గోరుచిక్కుడు వల్ల త్వరితగతిన పుండు మానిపోతుంది. షుగర్ ఉన్నవాళ్ళు కూడా గోరుచిక్కుడు తింటే షుగరు ప్రభావం వల్ల పుండైనా కూడా త్వరగా మానుతుంది. 7 శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటం, సైనస్ సమస్యలు, ఇసినోఫీలియా, ఆస్తమా, ఉబ్బసం లాంటి వ్యాధులను, శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది. 8 వృద్ధాప్యంలో 65 ఏళ్ళు దాటిన తర్వాత దెబ్బ తగలకుండానే తుంటెముక ఇరిగిపోతుంది. తుంటెముక ఇరిగిపోతే పెద్ద ఆపరేషన్ చేయాలి. ఈ దెబ్బ తగలకుండా ఎముక ఇరగడానికి గల కారణం ఏంటంటే ఎముక పెళుసుదనం. వృద్ధాప్యంలో విటమిన్ డి, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వీటి లోపం వల్ల ఎముక పెళుసుదనం పెరిగిపోయి దానంతరకవే ఇరిగిపోతాయి. దీంతోపాటు ఈ గోరుచిక్కుడు తింటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పిని కూడా సమర్థవంతంగా నివారిస్తుంది. 9 మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు వీటన్నిటినీ పక్కకు నెట్టివేసి గాఢ నిద్ర మనకు రాత్రిపూట వచ్చేలా చేస్తుంది. నరాల పటుత్వానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక 10 రక్తహీనత, దీన్ని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. మనము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిపి పరీక్ష చేసినప్పుడు హీమోగ్లోబిన్ 10 గ్రాముల కంటే ఎక్కువ ఉండాలి. మహిళల్లో రక్తహీనత సాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నెలసరి సమయంలో, పీరియడ్ సమయంలో రక్తస్రావం జరగటం వల్ల రక్తహీనత ఉంటుంది. అలాంటి వారు గోరు చిక్కుడు వల్ల చక్కటి పరిష్కారం మనకి లభిస్తుంది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన గోరు చిక్కుడు, మటిక్కాయ, క్లస్టర్ బీన్, మీరు రైతు బజార్కి వెళ్తారా, కూరగాయల మార్కెట్కి వెళ్తారా, ఏరి కోరి ఎక్కడ కనిపిస్తుందా గోరు చిక్కుడు, మటిక్కాయని ఎతకండి. అది వారానికి ఒకసారి తప్పనిసరిగా దీన్ని ఉపయోగించండి. ఏదైనా కూడా కూరగాయలను నూనెలో ముంచి రోస్టు, ఫ్రై చేయడం మంచిది కాదు. ఉడకబెట్టుకుని తినాలి, పప్పుతో కలిపి తినాలి. రోస్టు, ఫ్రై చేయటం వల్ల నూనెలో వేయించిన సమయంలో ఆ కూరగాయలో ఉండే
విటమిన్లు, ఖనిజ లవణాలు, పోషక పదార్థాలన్నీ నిర్వీర్యమై నశించిపోయి చివరికి మన నాలుకను రుచి ద్వారా తృప్తిపరచడం తప్పనించి మన శరీరానికి ఏది కూడా ఉపయోగపడే పని జరగదు. అందువల్ల గోరు చిక్కుడు కూరని వినియోగించడం శ్రేష్టం, శ్రేయస్కరం, ఆరోగ్యకరం, ఆనందదాయకం.